చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పి ఆ తర్వాత బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాలని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు యానాదయ్య డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చంపపెట్టన్నారు. అబద్ధాన్ని నిజం చేయాలని చూసిన చంద్రబాబుకు సాక్షాత్తు ఆ దేవదేవుడే బుద్ధి చెప్పాడన్నారు. సుప్రీం తీర్పుతో ఖచ్చితంగా వాస్తవాలు వెలుగులోకి వస్తాయనంటున్న టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు యానాదయ్యతో మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ప్రసిద్ధమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డూ ప్రసాదంలో ఉపయోగిస్తున్నటువంటి నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడే సాక్షాత్తు మాట్లాడటం మీద ఈరోజు సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. దీని మీద సుప్రీంకోర్టు ఒక జాతీయ స్థాయిలో సిబిఐ అధికారులని అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులను అందరినీ పెట్టి ఒక సిట్టు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద మన దగ్గర టీటీడీ బోర్డు మాజీ సభ్యులు యానాదయ్య ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీరు టీటీడీ బోర్డులో కూడా మెంబర్గా పనిచేశారు, ఈ వ్యవహారం అంతా దగ్గర నుండి చూస్తున్నారు. అసలు ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు సిట్టు వేయడానికి ఏ విధంగా తీసుకుంటారు? ఓం నమో వెంకటేశయ్య. నిజంగా ఈరోజు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని టీటీడీ బోర్డుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తున్నాం. చాలా గౌరవమైనటువంటి స్థాయిలో సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయం తీసుకునింది. కేంద్రం స్థాయిలో సిబిఐ నుంచి ఒక ఇద్దరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, ఒక నేషనల్ ఫుడ్ సేఫ్టీ నుంచి ఒకరిని దేశం ఒక 5 మందితో ఒక సిట్ కమిటీని ప్రత్యేకంగా సిబిఐ కంట్రోల్లో వేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే దానిపైన బురద జల్లేసి సాక్షాత్ ప్రసాదానికి సంబంధించినటువంటి లడ్డూలో కల్తీ జరిగిందనేటువంటి బాధను ఈరోజు ఇప్పటికి కూడా భరించలేనటువంటి పరిస్థితి. మొన్ననే సుప్రీంకోర్టు మొదటిలోనే ఏ ఆధారంతో ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, కనీసం ఆధారాలు లేకుండా దేవుణ్ణి కూడా రాజకీయాల నుంచి వదలరా, దేవుణ్ణి కూడా రాజకీయాలు లేక లాగుతారు అనేటటువంటి మాట సుప్రీంకోర్టు మాట్లాడడాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఎందుకంటే ఎటువంటి ఈరోజు టీటీడీకి సంబంధించినటువంటి లాయర్లు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎటువంటి ఆధారం, కల్తీ జరిగిన ఆధారం చూపించలేనటువంటి పరిస్థితి ఆ రోజే తేలిపోయింది. కానీ ఇది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రానికి లేఖ కూడా రాయడం జరిగింది దీనిపైన. ఎందుకంటే పవిత్రమైనటువంటి దేవునిపైన బురద చల్లి ఆ బురద మా మీద చల్లి మా కంటకట్టాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు వదిలేసి బురద చల్లే కార్యక్రమం చేయగానే ఆయన చేసిన ప్రయత్నం ఫలించిందంటారా? తప్పకుండా ఆ బురద తిరిగి చంద్రబాబు నాయుడు గారి ముఖం మీద తెలియదు. ఎందుకంటే సాక్షాత్ అది వెంకటేశ్వర స్వామి రూపం చూపించారు. సుప్రీంకోర్టు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎటువంటి ఆధారం లేకుండా మాట్లాడడం తప్పు అన్నారంటే ఈరోజు తప్పు చేసినట్టే. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని భుజానికి ఎత్తుకొని మోయడం వల్ల నిన్న 6 గంటలు తిరుమలకు నడచలేని పడింది. ఆయనకు వెంకటేశ్వర స్వామి అక్కడే శిక్షించడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ప్రసాదం పైన తప్పుడు ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా బురద తల్లి మా మీద చల్లాలనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుడు పని ఈరోజు ఖచ్చితంగా ఈ సిట్టు ద్వారా తేలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా మీరు చేసిన పాపాలు ఒడిగట్టాలంటే తిరుమలకు రేపు దేవునికి పట్టు వస్త్రాలు తీసుకొని పోవాలనుకుంటున్నాము. తప్పకుండా తిరుపతి కిందనే నువ్వు ఆ భగవంతుని భక్తులకి క్షమాపణ చెప్పి నువ్వు తిరుమలలో అడుగుపెట్టి ఆ దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించితే తప్ప నీ పాపాలు పడతాయి తప్ప, లేదంటే తప్పకుండా సుప్రీంకోర్టులో వదిలేనే కాదు, నీకు ఆ వెంకటేశ్వర స్వామి కూడా మిమ్మల్ని క్షమించడు. తప్పకుండా క్షమాపణ చెప్పే నువ్వు తిరుమల పైన అడుగు పెట్టాలని కూడా మీ ద్వారా కోరుతున్నాను. సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చినటువంటి తీర్పుని గమనించిన తర్వాత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు తిరుమల కొండ కింద ఏదైతే తన తప్పుకు క్షమాపణ కోరి ఆ తర్వాత ఏదైతే బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పేసి యానాదయ్య డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, కడప నుంచి.